హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. నేను ఈరోజు వీడియో అనేది కొత్త శారీలో మనం కొద్దిగా క్లాత్ తీసుకునేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్ ఏ విధంగా మనము తయారు చేసుకోవచ్చో ఆ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా క్లాత్ను అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. క్రాస్ ఉందనుకోండి, క్రాస్ అనేది మనం తీసేసి మనము ఫస్ట్ చేసేది బ్యాంగిల్ కనుక బ్యాంగిల్కు 1 ఇంచ్ అనేది నేను లెంత్ తీసుకున్నాను. 1 ఇంచ్ లెంత్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకున్నాను, ప్లాస్టిక్ బ్యాంగిల్. మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ కానీ లేదా మనము మట్టి ఉంటాయి చూడండి బ్యాంగిల్స్, అవైనా కానీ చేసుకోవచ్చు. నేను ప్లాస్టిక్ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఫెవికల్ తీసుకునేసి బ్యాంగిల్కు కింది భాగంలో కొద్దిగా ఫెవికల్ అనేది మనం అప్లై చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అనేది తీసుకునేసి ఆ ఫెవికల్ పైన స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనము క్రాస్గా ఈ బ్యాంగిల్కు చుట్టుకోవాలండి. మనం స్ట్రైట్గా చుట్టామంటే అది అంత లుక్ అనిపించదండి. క్రాస్గా మనము చుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది బ్యాంగిల్. తర్వాత మనం మధ్య మధ్యలో బ్యాంగిల్కు కింది భాగంలో తర్వాత పై భాగంలో కొద్దిగా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనము బ్యాంగిల్కు క్లాత్ను చుట్టాలండి. అలా చుట్టినప్పుడు ఈ స్టిక్ అనేది అయిపోతుంది. తర్వాత మనము దీనిపైన కుందన్స్ కానీ లేదా మిర్రర్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ మిర్రర్స్, ఆ మిర్రర్స్ కూడా మనం ఫెవికల్ అనేది అప్లై చేసేసుకునేసి దీనిపైన మనము స్టిక్ చేసుకోవచ్చు. అప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్ అనేది థ్రెడ్ బ్యాంగిల్ లాగా ఉంటుందండి. థ్రెడ్ బ్యాంగిల్ కన్నా ఇప్పుడు ట్రెండ్ అనేది ఈ విధంగా మ్యాచింగ్ మనము ఫ్యాబ్రిక్తో చేసినటివి బ్యాంగిల్స్ అనేది ట్రెండ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలాగా మ్యాచింగ్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత దీనిపైన బ్యాంగిల్కు స్టిక్ చేసేదానికి రింగ్స్, అంటే గోల్డ్ రింగ్స్ అనేది, ఇది లైట్ కలర్ బ్యాంగిల్ కనుక మనము గోల్డ్ కలర్ రింగ్స్ అనేది తెచ్చుకున్నాను. అవి వేస్తున్నాను. మనము అవే అని కాదు, మిర్రర్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు గాజుకు మనము చుట్టేసిన తర్వాత చివరిలో బ్యాంగిల్కు కింది భాగంలో కొద్దిగా ఫెవికల్ అప్లై చేసి క్లాత్ అనేది మనము అక్కడ స్టిక్ చేసేసేయాలండి. అలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మనకు ఆరనిస్తే మనకు ఆ క్లాత్ అనేది బాగా బ్యాంగిల్కు స్టిక్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా రింగ్స్ అనేది ఈ బ్యాంగిల్కు మిడిల్లో స్టిక్ చేసేదానికి తెచ్చాను. మనము ఒక రింగ్సే కాదండి, చాలా ఐటమ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. అవి మనకు అందుబాటులో ఉండేటివి మనం చేసుకోవాలండి. మ్యాచింగ్ అనేది మనకు ఇంకా మిర్రర్స్ ఉన్నా కూడా చాలా లుక్ ఉంటుందండి. రౌండ్ మిర్రర్స్ కానీ లేదా మనకు స్క్వేర్ షేప్లో వస్తాయి కదండి, ఆ మిర్రర్స్ కానీ చాలా బాగుంటాయి. నేను ఈ రింగ్స్ తెచ్చాను కనుక ఈ రింగ్స్ అనేది ఫెవికల్ అప్లై చేస్తూ స్టిక్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అంటే ఆరిపోతుంది. అందమైన మ్యాచింగ్ బ్యాంగిల్ అనేది మనకు ఫ్యాబ్రిక్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ అండి హెయిర్ బ్యాండ్. ఈ విధంగా మనము 88 కంటైనర్ దాని క్యాప్ అనేది తీసుకునేసి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో రౌండ్గా సర్కిల్ గీసుకునేసి కట్ చేసుకోవాలి. క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి ముడి వేసుకోవాలండి. మీకు అర్థమయ్యే విధంగా నేను సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోకుండా ఆపోజిట్ కలర్ తీసుకునేసి కుడుతున్నాను చూడండి. ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది మనం దగ్గరకు సర్కిల్ చుట్టూ మనము కుట్టాలండి. ఇలా కుట్టు మనం ఫింగర్తో మనము క్లాత్ని అంతా కూడా దగ్గరికి తీసుకుంటూ ఈ విధంగా కుట్టాలండి. తర్వాత చివరిలో మనము థ్రెడ్ అంతా, అంటే నీడిల్ను పైకి తీసుకునేసి థ్రెడ్ మనం లాగినామంటే అక్కడ ఫ్లవర్ లాగా కుచ్చులాగా వస్తుందండి. మిడిల్లో ఒక 2 టైమ్స్ కుట్టేసి తర్వాత ఒక 2 టైమ్స్ మనము ముడి వేసేసుకున్నామంటే అందమైన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది లైట్ కలర్ కనుక నేను పర్ల్ అనేది బిగ్ పర్ల్ తీసుకునేసి మిడిల్లో
ఒక 2 టైమ్స్ అనేది కుట్టేసుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత మనము హెయిర్ బ్యాండ్ ఏ విధంగా అటాచ్ చేసేది కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనం మ్యాచింగ్ ఇలాగా ఒక శారీలో క్లాతే కాదండి, మనము మామూలుగా పిల్లలకు హెయిర్ బ్యాండ్స్ అనేది మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ లాగా మనము హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇలాగా ఫ్లవర్ లాగా అయిన తర్వాత బ్యాక్ సైడ్కు మనము ఈ నీడిల్ను తింపి తర్వాత హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 2 టైమ్స్ 3 టైమ్స్ కుట్టేసిన తర్వాత 2 టైమ్స్ ముడి వేసేసి కత్తెరతో కట్ చేసేసుకోవాలండి. ఈ ఫ్లవర్ అనేది హెయిర్ బ్యాండ్స్కే కాదండి, హెయిర్ క్లిప్స్ కూడా వస్తున్నాయి కదండి ఇప్పుడు. ఆ క్లిప్స్ కూడా మనం ఫెవికల్ అనేది అప్లై చేసేసి లేదా గ్లూ అనేది అప్లై చేసేసి మనము ఈ ఫ్లవర్ను అంటించి ఒక 5 మినిట్స్ ఉంటే మనకు అందమైన హెయిర్ క్లిప్ కూడా రెడీ అయిపోతుంది. మ్యాచింగ్ బ్యాంగిల్, మ్యాచింగ్ ఫ్లవర్ అనేది అంటే హెయిర్ బ్యాండ్ అనేది నేను ప్రిపేర్ చేశాను. మీకు ఎలా ఉందో కమెంట్లో తెలపండి. నేను ఈ విధంగా రెడీ చేశాను కదా, మీకు నచ్చింటే కమెంట్లో తెలపండి. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.